హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మంచి మాటలు. పునః సూక్తి. ఇదమదం తమః కుసంజాయతే భువనత్రయం యది శబ్దా హృదయం జ్యోతిరా సంసారం నదీప్యతే. అంటే అర్థమట, శబ్దము అనే జ్యోతి లేకపోతే మూడు ప్రపంచాలు అంధకార బంధురాలుగా ఉండేవి అని దండాచార్యుల వారి వచనం. శబ్దం అనేటువంటి జ్యోతే లేకపోతే మూడు ప్రపంచాలను అంధకార బంధురంగా ఉండేవట. మూడు లోకాలు శబ్దంతోటే నడుస్తున్నాయి. మూడు లోకాలు కూడా అంటే మూడు లోకాలు భూలోకము, దేవలోకము, ఆశ్రీలోకము, పాతాళము, బహుశా నరకం, స్వర్గం, నరకం అనుకుందాం. అవి మూడు లోకాలు కూడా శబ్దంతోటే నడుస్తున్నాయి. అలాంటి శబ్దమే వాక్కు అనబడుతుంది. అదే మాట. అయితే ఆ మాట మంచి మాట అయితే సూక్తి అవుతుంది. నోరుంది కదా, నాలుగుంది కదా అని తోచిందల్లా అర్ధరహితంగా, సందర్భరహితంగా మాట్లాడేస్తూ ఉంటే ఆ మాటలా అది కాదు కదా. డబ్బాలో రాళ్లు పోసి గలగల్లాడిస్తే అంత విలువ, సందర్భం లేకుండా ఊరికే నోరుంది కదా అని మాట్లాడితే అలాగే ఉంటుంది. కానీ ఎలా ఉండాలి? అది మంచి మాటలైతే అవి సూక్తులు అవుతాయి. మన ప్రాచీన వాంగ్మయాధారలైన వేద పురాణ ఇతిహాసాలలో సూక్తులకు పదమేమీ లేదు. మనకి ప్రాచీనంగా వాంగ్మయధారలు, వాక్కు చేత ప్రసరింపబడిన ధారలు, అవన్నీ వేద పురాణాలన్నీ. వేదం ఎక్కడి నుంచి వచ్చింది మరి? వేదం అంటే ఏమిటి? శబ్దము. శబ్దమే కదా. ఆ శబ్దమే వేద్యం, అన్నిటినీ తెలియజేయడం కోసం వచ్చిన ప్రకాశం. ఆ వేదాలలో ప్రాచీన వాంగ్మయ ఆధారాలైన వేద పురాణ ఇతిహాసాలలో సూక్తులు కొదవలేదు. మన వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో అనేక సూక్తులు చెప్పబడ్డాయి. అసలు ధర్మార్థ కామ మోక్షాలే చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధి సమస్తానికి మన ప్రాచీన వాంగ్మయమే మూలం కదా. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 విధ ఫలపురుషార్థాల సిద్ధికి మన ప్రాచీన వాంగ్మయమే కదా మూలం. ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి అని మన ప్రాచీన వాంగ్మయమే, అంటే వాక్కులే మనకి మూలం. ఆ వేదం పలికించినటువంటి వాక్కులే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పరపురుషార్థాలని ఎలా పొందాలి అని ఇక్కడ మరి వాంగ్మయమే కదా మూలం. వాక్కుతో ప్రచురింపబడినటువంటి మాటలే కదా మూలం. శబ్దమే కదా మూలం. ప్రాచీన భారతీయ వేద పురాణ ఇతిహాసాది ధారను అంతటిని గ్రహించడానికి, మనన పఠనాలు చేసుకోవడానికి సామాన్యులకు అంతగా అవకాశం దొరకదు. ప్రాచీన కాలంలో భారతీయ వేద పురాణాలు, ఇతిహాసాలు ధారలుగా బోధనలు అందిస్తుంటే దాన్ని అంతా గ్రహించడానికి, మళ్ళీ వాటిలన్నిటినీ చదువుకోవడానికి, మననం చేసుకోవడానికి సామాన్య మానవులకి అంత అవకాశం దొరకదు కదా. సంసారంలో పడి ఈ జీవితం బతకడానికి ఇలా బతకాలి, అలా బతకాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి అవకాశం దొరకపోవచ్చు. అందుకు సంసారిక ఈతి బాధలు, సమయాభావాలు మొదలైనవి ఎన్నో అడ్లు వస్తాయి సంసారంలో. నీతి బాధలు, ఇక టైం లేకపోవడం, ఖాళీ లేదండి అంటాం. ఎక్కలేని విషయాలు జరిగిపోయినవి, జరగబోయినవి లోపల ఆలోచించుకోవడానికి మాత్రం సమయంతో పని లేదు. ఇవన్నీ కూడా ఎన్నో కారణాలు ఉంటాయి సామాన్య మానవులకి. అందుకే సామాన్యుల కోసం ఈ మహాధార అనుసృతంగా రావాలి అంటే ఏదో ఒక వాహిక అవసరం. సామాన్య మానవులకి కూడా ఆ మహాధార, ఆ జ్ఞానధార మరి ఆపు లేకుండా రావాలంటే ఏదో ఒక దారి, వాహిక, ఒక ప్రవాహం అవసరం కదా. ఆ వాహిక మహాపురుషుల వాక్కుల ద్వారా మనకు లభిస్తుంది. బోధలన్నీ కూడా మహాపురుషుల హృదయాలలో పుట్టి అవి వారి వాక్కుల ద్వారా మనకి ప్రవహింపబడుతున్నాయి. అలాంటి మహాపురుషులలో
స్వామి శ్రీ ఈశ్వర్ స్వామి గారు ఒకరు. వారు అనేక సందర్భాలలో తమ ముఖము నుండి వెలువడిన ఎన్నో ఉపదేశాలలోని మంచి మాటలు కొన్నింటిని జిజ్ఞాసు గ్రంథస్థం చేసుకున్నారు. శ్రీ స్వామివారి ఆ మంచి మాటలు లేక ఆ సూక్తుల సమాహారమే ఈ పుస్తకం. ఇలాంటి పుస్తకాలు మన తెలుగు భాషలో చాలా కొద్దిగానే ఉన్నాయి. ఆ కొరతను తీర్చడానికి అన్నట్లు శ్రీ స్వామివారి ఈ గ్రంథాన్ని సంకల్పం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇందులోని అనేక సూక్తులు చాలా ఉపదేశయుతంగా ఉండడమే కాదు, సందర్భోచితంగా కూడా ఉన్నాయి. అక్కడ చూడండి, కోరికలనే లగేజీ తగ్గించుకో, శాంతి అనే రైల్లో సుఖంగా ప్రయాణం చేయగలుగుతావు. బోర్డంత లగేజీ ఉన్నాడు సుఖంగా ప్రయాణం చేయగలుగుతారా? లేదమ్మా. అనేది రైలు ప్రయాణానికే కాదు, జీవన ప్రయాణానికి కూడా ముఖ్యం కదా. అలాంటి సూక్తులు ఇంకా ఎన్నింటినో ఇందులో శ్రీ ఈశ్వర్ గారు సమకూర్చారు. ఇలాంటి ఉత్తమ గ్రంథం సూక్తి రత్నాకరాన్ని ప్రకటించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి అనేక మంచి పుస్తకాలు ప్రకటించడానికి అర్ధ అంగబలాలను సమకూర్చుకోవడానికి శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు అర్థిస్తూ అనేక నమస్కారాలతో ఐ రామకుమార్ ఈ పుస్తకాన్ని ప్రకటించిన వారు ఆయన. ఈ స్వామి ఈశ్వర్ గారు విద్యాప్రకాశానంద గిరి వారి శిష్యులు, సుఖబ్రహ్మ పీఠాధిపతులు. ఇప్పుడు ఆయన అన్నమాట ఈ పుస్తకం. ఒక మంచి మాట, నా మాటలు మంచి మాటలు, మీరు చదివి ఆనందించండి. ఆనందం మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఆప్తులకి పంచండి. మీకు నచ్చితే ఈ పుస్తకం మీ స్నేహితులకు కూడా ఇవ్వండి. మీ అందరి సంతోషమే నాకు నిత్య సంతోషము. భగవంతుడు అందరినీ అనుగ్రహించుగాక, శాంతిని ప్రకాశించుగాక, అందరికీ శుభము కలుగుగాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి శిష్యుడు ఈశ్వర స్వామి, కాళహస్తి. ఆయన ఈశ్వర స్వామి. ఆయన చెప్తున్నటువంటి మాటలు అందుకే ఎవళ్ళైనా సరే మీరు ఈ మంచి మాటల్ని మీకు తెలిస్తే మీరు ఆనందించండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఆప్తులైన వారికి, మీ ఆత్మీయులకి పంచుకోండి అంటున్నారు. నిజంగా స్నేహితులు, బంధువులు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవ్వళ్ళు కూడా ఇలాంటి మంచి మాటల్ని వినడానికి సిద్ధపడరు. ఎందుకంటే వాళ్ళ దేహాత్మ భావాలు రాగద్వేషాలతో ఉంటాయి గనక వాళ్ళు ఈ సద్భావాలని చెబుతూ ఉన్నా గ్రహించాలని ఇష్టపడరు. వ్యక్తి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి భావం వల్ల. కానీ ఇతరులకు మన మీద ఏ భావం ఉంటే మనకెందుకు, మనకి ఈ మంచి మాట అందింది, ఈ మంచి మాటను అందిద్దాం. తీసుకుంటే ధన్యులు, లేదు అంటే వృధా పోదు. శ్రీ నాన్నగారు చెప్పినట్లు ఎవరికి అందాలో వాళ్ళకు అందుతుంది. మీ స్నేహితులకు కూడా పంచండి. మీరందరూ సంతోషిస్తే నాకు నిత్య సంతోషం. ఎంతమంది ఈ మంచి మాటలు విని ఆనందించి ఆచరిస్తారో దీన్ని ప్రకటించిన స్వామి వారు అంతకంటే రెట్టింపుగా ఆనందిస్తాను అంటున్నారు శ్రీ ఈశ్వర స్వామి గారు. మంచి మాటలట. భోగభాగ్యాలు లేవని చింతించకు, దరిద్ర బాధలు లేవు కదా అని సంతోషించు. ఎంత బాగుంది చూడు. ఈ భాగ్యం లేదు, ఇంత ఆస్తి లేదు, అంత ఆస్తి లేదు అని చింతిస్తూ ఉంటాం. ఒకవేళ ఉంటే వాళ్ళకంటే మాకు ఎక్కువగా ఉంది కదా, వీళ్ళకంటే మాకు ఎక్కువ ఉంది కదా అని విడిచిపడుతూ ఉంటాం. ఏం బట్టి వెళ్తావు? కాబట్టి భోగభాగ్యాలు లేవని చింతించకు. మరి దరిద్ర బాధలు లేవు కదా, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి కావలసిన ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని సంతోషించు. తల ఉన్నవాడికి తలనొప్పి రావడం సహజమే. అలాగే సంపదలు ఉన్నవాడికి సమస్యలు సహజంగా వస్తాయని గుర్తించు. ఎందుకంటే వాడు దాచిపెట్టుకోవాలి కదా, రక్షించుకోవాలి. ఇష్టమైన వారికి అందుతుందో లేదో, అయిష్టులకి వెళ్ళిపోతుందేమో, దాన్ని లేకపోతే గవర్నమెంట్ వారు తీసేసుకుంటారేమో, దొంగలు ఎత్తుకుపోతారేమో. చూడు, తల ఉన్నవాడికి తలనొప్పి రావడం ఎంత సహజమో, సంపదలు ఉన్నవాడికి సమస్యలు అంతే సహజం. మితిమీరిన ఆశలు, మతి చెడిన ఊహలు. ఆశలు మితిమీరుతుంటే ఉన్న మంచి మనసు కూడా చెడిపోతుంది. మనిషికి సద్గతి లేకుండా చేస్తాయని తెలుసుకో.
మితిమీరిన ఆశలును మతి చెడిన ఊహలును మనిషికి సద్గతి లేకుండా చేస్తాయి. మరిచిపోలేని మంచి పని ఒక్కటైనా చెయ్యి. మానవత్వానికి మాధుర్యాన్ని చేకూర్చుకు జీవితంలో మరిచిపోలేని ఒక మంచి పని ఒక్కటైనా చెయ్యి. మానవత్వానికి మాధుర్యాన్ని చేకూర్చుకో. మనిషిలో పుట్టినందుకు నీ మానవత్వంలో నీ మంచి పనే నీకు ఒక మధురిమనిస్తుంది, ఒక మంచి గుర్తుగా నిన్ను ఆనందింప చేస్తుంది. 1,00,000 సంపదలు నీకు ఉండవచ్చు, కానీ శాంతి లేకుంటే సమస్తము సున్నాయే కదా. తృప్తి గలవానికి కొంచెమున్నా భాగ్యమే. తృప్తున్న వాడికి ఎంత కొంచెం ఉంటే దాంతో ఆహా ఓహో అని ఆనందిస్తారు. తృప్తి లేని వాడికి ఎంత ఉన్నా దౌర్భాగ్యమే. ఇంకా 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 అంటూ దౌర్భాగ్యుడే దేబిరిస్తూనే ఉంటాడు. దురదృష్టమని దిగజారిపోకు. అయ్యో నా దురదృష్టం, నా కర్మ అని దిగజారిపోకు. అదృష్టం మీద ఆశ వదులుకోకు. ఈ రోజు కాబట్టి రేపైనా పరమాత్ముడు నన్ను అనుగ్రహించడా. పరమాత్మకి భేదభావం లేదు కదా. నేను చేసుకున్నటువంటి పాప క్రియల యొక్క ఫలితం ఇప్పుడు ఇవ్వబడుతోంది. ఎంతో అంతో పుణ్యక్రియ లేకపోతుందా, దాని ఫలితం రేపు నాకు సంతోషాన్ని కలుగు చేయకు మానుతుందా అన్నటువంటి ఆశతో ఎదురు చూడు. కొంపలు ముంచే కోపాన్ని దరిచేరనివ్వకు. కోపం వచ్చిందంటే కొంపలు ముంచేస్తుందమ్మా. అది ఎంత ఎంత విషాన్ని జల్లుతుందో కదా. కోపం శత్రువు, అది విషాన్ని జల్లుతుంది. అంతేకాకుండా ఆ విషయాన్ని లోకానికి అంతటికి వ్యాపింప చేస్తుంది, తన్ను తాను విషమయం చేసేసుకుంటుంది. కాబట్టి కొంపలు పుంచే కోపాన్ని అస్సలు దగ్గరికి రానివ్వద్దు. కోపం అన్నదానికి అస్సలు బానిసే కావద్దు. కోపాన్ని నీ బానిసగా మార్చుకోవడం మర్చిపోకు. కోపం వచ్చిందంటే ఎందుకు, ఏం చేస్తావు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు వెంటనే దాన్ని అక్కడికక్కడ తుంచేసి ఆ ప్లేస్ లో నీకు ఒక మంచి మాటనో భగవద్భావాన్నో భగవత్ ప్రార్థనలో నువ్వు పెట్టుకుంటే ఆ కోపం అని బుస కొట్టేటువంటి ఆ బురద పాము చచ్చిపోతుంది. ఈ కోపమా, కాస్త ఒకసారి అద్దంలో చూసుకో. కోపం వచ్చినప్పుడు నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటే నీ సౌందర్యం నీకే తెలుస్తుంది, ఎంత వికారంగా ఉంటుందో నీ ముఖం. నింద నిజమైతే సరిదిద్దుకో, లేకపోతే నవ్వి బొట్టిన నిధులు నీ మీద నింద వేశారు, ఆ నింద నిజమైతే సరిదిద్దుకో. మళ్ళీ అలాంటి నింద పడే పని చెయ్యకు. లేదు అప్పుడు వాళ్ళు అలా అనుకుంటున్నారా అనుకోని అని ఒక నవ్వు నవ్వేసి ఊరుకో. అంతే తప్ప ఇలా ఎందుకన్నారు, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అనంటూ మళ్ళీ తిరగబడి ఆ నిందను నువ్వు నిజం చేసుకోకు. అసలు అలా మాట్లాడమే కదా నింద, నీయడం లేదు. దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం మీద ఎందుకు 100 బతికితే లాభమేముంది? దివ్య జీవితం బతికినన్నాడు దివ్యంగా. దివ్య జీవితం అంటే దైవ భావనతో జీవించే జీవితం చాలా గొప్పది. జీవితం అయితే ఏమిటి, శ్రీ శంకరాచార్యుల వారు, శ్రీ స్వామి రామతీర్థుల వారు, వీరందరి జీవితం ఎంత? 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 32 ఏళ్ళు. వివేకానంద స్వామి వారు జీవితమైనా ఎంత గొప్ప జీవితం జీవించారు వారు. మనం అంత గొప్ప వాళ్ళం కాకపోయినా ఊహ తెలిసి భగవంతుడు సత్సంగము దొరికిన తరువాత మన జీవితాన్ని మనం మరి తీర్చిదిద్దుకోవద్దు. మనకున్న చిన్న జీవితాన్ని దివ్య జీవితంగా దైవ భావంతో నింపుకోవడమే దివ్య జీవితం. 100 ఏళ్ళు బతకాలి ఎందుకు? తేలు కుట్టిందని చింతపడకు, పాము కరవలేదుగా సంతోషించు. తేలు కుట్టే 1 రోజు 2 రోజులో బాధ పెట్టి వదిలేసిన పాము కట్టిందంటే కరవగానే చస్తావు. అయ్యో తేలు సరిపోయింది, పాము కొట్టలేదు కదా అని సంతోషించు. ఉన్నతాల్లో కొంత దాన ధర్మాలకు కేటాయించుకో. అదే నీకు మరి జన్మకి దాచుకున్న ఆస్తి
అని గ్రహించు. ఉపకారం చేయలేకపోయినా అపకారం మాత్రం తలపెట్టకమ్మా. భారమంతా భగవంతునిదే అనే భావన మంచిదేను. మరి ప్రయత్నలోపం చేసి సోమరితనానికి చోటు ఇవ్వకూడదు. అంతా దేవుడే చూసుకుంటాడు, నాకెందుకు, నాకు జ్ఞానం రావాలంటే అదే వస్తుంది, నాకు పుణ్యం రావాలంటే అదే వస్తుంది అని సోమరితనంగా ఉండాలా? నేర్చుకోవాలి. ఈ లోకాన్ని ఎంత బాగా నేర్చుకుంటున్నావు, విషయాన్ని ఎంత బాగా గ్రహించేస్తున్నావు, దాని పట్ల అనేక ఆలోచనలు ఎంత బాగా చేసేయగలుగుతున్నావు. ఆ నేర్పు నీకు ఎలా వచ్చింది? నీవు వాటి మీద చూపిస్తున్న ఆసక్తి వల్ల అవి నీకు వచ్చేసాయి. మరి ఇలాగ సద్విషయాల మీద, దైవం మీద నువ్వు ఆసక్తి చూపిస్తే అవి కూడా వచ్చి నీకు చేరుతాయి కదా. భారం అంతా దేవుడిదే. దేవుడు ఏం చేస్తాడు? దేవుడా నీదే భారం అని దండం పెట్టేస్తే, గాల్లో దీపం పెడితే అది ఆరకుండా ఉంటుందా? దానికి నువ్వు కావలసిన పని చెయ్యాలి. ప్రార్థన నిరంతరం వదలకుండా చేసి అప్పుడు భారం ఆయన మీద వెయ్యాలి. అంతేగాని దేవుడిదే భారం, ఆయన మీదే భారం వేసి ఉన్నాను అంటే సరిపోదు. ప్రయత్నలోపం చేస్తే సోమరితనానికి చోటివ్వకు. కోటాను కోట్ల నీ ధనరాశుని చూసి మురిసిపోతున్నావా? విరవీగకు. ఎన్ని కోట్లున్నా ఊపిరి పోగానే ఊరి బయటే పారేస్తారు కదా. ఎటకట్టుకుని ఏమైనా వెళ్తున్నావా? ఎవరున్నారా? ఎవరు కలుస్తారు? ఇలా మన తాత ముత్తాతలు ఇచ్చిన దాన్ని తింటున్నావే గాని వారిని తలుస్తున్నావా? నాది మరి మూట కట్టుకుంటున్నావు. రేపొద్దున్న ఎవరు తలుస్తారు? నోరుందని చెడు ఆగి నోటికి కంపు అంటించుకోకు. నోరు ఎప్పుడు జారకు. మంచి మాటల్ని మాట్లాడడం అన్నదాన్ని మరువకు. మాట్లాడేవంటే మృదువుగా, మధురంగా ఉండాలి. ఎక్కడ పరుషంగా, కఠినంగా, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవతల వ్యక్తి తక్కువ చేసి మాట్లాడకూడదు, నిన్ను ఎక్కువ చేసుకోకూడదు. అటువంటి మృదు మధురమైనటువంటి మాటలు మన నుంచి రావాలి తప్ప నోరుంది కదా నోటుకొచ్చినట్లు మాట్లాడి కంపు అంటించుకోకు. దేవుణ్ణి పూజించు, ప్రాణులకు సహకరించు. పూజలతో పని పూర్తయిపోయింది అనుకోకు. పొద్దున్నే లేసాం, స్నానం చేసాం, దేవుడు పూజ చేసేసాం, ఇంతకంటే ఇంకేంటి? ఇంకంతే. మళ్ళీ లోకంలోకి శరీరము మనసు ఊరేగడం. ఎందుకంటే పొద్దున్నే పూజ చేసుకున్నాం కదా. నాకు ఎప్పటి నుంచో అలవాటు. నీకు అయ్యింది, సరిపోతుందా? పూజ చేసేసామని పూర్తయిపోయిందని భావించకు. పరోపకారమే పరమాత్మ పూజగా భావించు. మతం కన్నా మానవత్వం గొప్పది. మానవత్వం లేని మతం సున్నా. మత పిచ్చి, కుల పిచ్చి, ప్రాంతీయ పిచ్చితో మానవత్వానికి మలినం అంటించొద్దు. అందరూ మానవులే కదా. ఏ మతంలో, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ మానవులే కదా. మానవత్వాన్ని మర్చిపోతే ఇదిగో ఈ మత పిచ్చి, కుల పిచ్చి, ప్రాంతీయ పిచ్చితో రాగద్వేషాలు కలుగుతాయి. అలాగే మావారు కాదు, వీరు శత్రువులు, వీరు మిత్రులు అన్న భావంతో కూడా మానవత్వం మరుపుకొచ్చేసి అక్కడ మనలో మలినం అంటుకుపోతుంది. అసూయను పెంచి పోషించుకోకు. ఇతరులను చూసి అసూయపడితే ఇతరుల వైభవం నీకు వస్తుందా? నీకు లేని ఎన్నో సద్గుణాలు ఇతరుల్లో ఉండి ఉండవచ్చు. కావలిస్తే నేర్చుకో. వాటిని చూసి ఏడవకు, వాటికి మాలిన్యం అంటించుకో. అసూయ పెంచుకుని నిందలు, దుష్టభావాలు ప్రకటిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రేమని తుంచి పారేయకు. అసూయ అనేది గొప్ప అంటువ్యాధి. అది ఒకరికి కలిగిందంటే దాన్ని ఇంకొకరు కూడా అంటిస్తే తప్ప వాడు అది విని అది ఆ అసూయ వాళ్ళకి వస్తుంది. నీకేం తెలుసని ఒకరి గురించి మాట్లాడుతున్నావు? ఒకరి గురించి అభిప్రాయాలు, నిర్ణయాలు నీకేం తెలుసని నువ్వు నిర్ణయించుకుంటున్నావు? నీలో ఉన్న అసూయ అలా అసహ్యంగా బయటికి వస్తుంది. కాబట్టి ఇటువంటి అంటువ్యాధి ఇతరులు నీకు అంటిస్తే నువ్వు అంటించుకోకు. ప్రేమే దివ్య ఔషధం అని మర్చిపోకు. ప్రేమే దివ్య ఔషధం అంటే సమస్త ప్రాణులలోనూ ఒకే చైతన్య రూపమైన పరమాత్మ ఉన్నాడని, ప్రతి ప్రాణిలో చైతన్య రూప పరమాత్మను చూస్తూ పోతే నీకు ఆ దేహాలు, వాటి దోషాలు కనిపించవు.
ప్రేమే కనిపిస్తుంది. కాబట్టి అన్ని దేహాల్లో ఉన్న పరమాత్మని చూడు. ఆశ కనుక అధికమైందనుకో నీకు అగచాట్లు తప్పకుండా ఎక్కువ అవుతాయి. ఆశ లేని వాడికే ఆనందం ఎక్కువ కలుగుతుందని తెలుసుకో. చింతలు మానవుణ్ణి చిత్రవత చేస్తాయి. చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోతాడు. చింతలున్నాయంటే లోపల ఒక్క నిమిషం కూర్చోనివ్వు, నుంచోనివ్వు, సరిగ్గా కుదురుగా ఉండవు, ఏవో ఆలోచనలు, ఏవో ఏ పని చేస్తున్నామో తెలియకుండా అవసరం లేని పనులు చేయడం, అవసరమైన పనులు మానేయడం, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకి తెలియకుండా ఉండడం. చింతలు మనిషిని కుదురుగా ఉంచవు. చింతలు లేనివాడు సంతలో కూడా హాయిగా నిద్రపోతాడు. చింతల్లో చింతించేవాడు ఏసీ గదిలో పడుకున్నా నిద్ర మాత్రం లేకపోతే నిద్రపోలేడు. ఎందుకు పట్టుపరుపులు ఏసీ గదులును లోపలంతా చింతలే. అప్పుడు ఇలా జరిగిపోయింది, ఇప్పుడు ఇలా జరిగింది, రేపు ఏమైపోతుందో. వాళ్ళు ఇలాంటి పడుకునే వరకు కూడా అవే మాటలు మాట్లాడుకుంటూ పడుకుంటారు మా చాలా మంది. మళ్ళీ ఆ మూటలతోటి నిద్ర అవుతారు, మళ్ళీ ఆ మూటలు మోసుకొచ్చి రేపు పొద్దున్న బతుకుతారు. కనీసం పడక శయ్య మీదకి వెళ్ళినప్పుడైనా పరమాత్మ యొక్క ప్రార్థనతో భావనతో మనం గట్టిగా పాడితే మన తోడివారికి కూడా శబ్ద తరంగాలు వెళ్తాయి కదా. మనసులో పాడుకుంటూ ఆ చింతన చేస్తూ మాటికి మాటికి నిద్రలో మనస్సు మునిగిపోయేదాకా పరమాత్మ భావనతో గనక ఉంటూ నిద్రలోకి వెళితే మళ్ళీ లేస్తూ దాన్నే తెచ్చుకొస్తావు. దాంతో రోజంతా గడపగలుగుతావు. అంతేగాని రేపు చింతలతో నీకు నిద్రపోదామంటే చింతలే మోసుకెళ్తావు, మళ్ళీ చింతలే తీసి తెచ్చుకుంటావు మెలుగులోకి. నువ్వు మరణించిన ప్రజల హృదయంలో జీవించాలని భావించు. నీవు జీవించిన ప్రజల హృదయాలలో మరణించరాదని గ్రహించు. నీ చావుకు ప్రజలు ఎదురు చూడకుండా ప్రవర్తించు. నువ్వు మరణించినా అనేక మంది నిన్ను గుర్తించుకునేలాగా మరణించు. ప్రజల హృదయాల్లో జీవించే ఉండాలి అని భావించు. నువ్వు బతికున్నా ప్రజల హృదయాల్లో నీకు కొంచెం కూడా చోటు లేకపోతే ఒక నిన్ను తలుచుకుంటా, ఓ వాడా ఆయన చాలే, ఉదాసీన భావం నీ పట్ల కలిగితే ప్రజల హృదయాల్లో మరణించిన వాళ్ళ కిందే లెక్క. నీ చావుకి ప్రజలు ఎదురు చూడకూడదు, వీడు ఎప్పుడు చస్తాడో గాని తేడా వదులుతుంది అని ఎవరో అనుకోకూడదు మన గురించి. అలాగే జీవించు. మనిషి అన్నాక మర్యాద ఉండాలయ్యా. అది లేకపోతే పశువై ఉండాలి. మర్యాద లేనివాడు పశువే. ఎందుకంటే మనిషి మర్యాదగా ప్రవర్తించాలి, మా ప్రతి ప్రాణి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. అటువంటి ప్రవర్తన మనం భగవాన్ దగ్గర చూస్తాం. కుక్కని, పాముని, పిల్లిని, పులిని, కోతిని, ఆవుని, అసలు పశుపక్షాదిని, చెట్లని కూడా స్వామివారు ఎప్పుడూ కూడా మర్యాదగా మాట్లాడలేదు. గౌరవపూర్వకంతో మాట్లాడారు. అదే మర్యాద అంటే అందరి పట్ల మర్యాద ఉండాలి. ఎవరిని ఎదిరింపుగా తక్కువగా అసలు చూడకూడదు. ఆ మర్యాద లేకపోతే వాడు పశువే అయి ఉండాలి. మనస్సుని గాయపరచవద్దు, మనిషికి చేటు తేవద్దు. మనస్సుని గాయపరచవద్దు అంటే చాలా మందికి వాళ్ళకి ఇష్టం లేని మాటలు మంచివైనా సరే ఇతరులు మాట్లాడుతున్నారనుకో వాళ్ళకి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. మరి అప్పుడేం చేయాలి? అప్పుడు ఏం చేయాలనుకున్నా మాట్లాడకుండా ఉండాలి. మౌనం వహించు.